హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ అంజలి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మన 7th క్లాస్ ఇంటీజర్స్ అనే చాప్టర్ ఉందమ్మా, ఫస్ట్ చాప్టర్. దానిలోని ఎక్సర్సైజ్ 5లో ఉన్నటువంటి సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానిలో ఫస్ట్ సమ్ ఏంటో నేను ఫేర్ చేశాను, ఇక్కడ చూద్దాం. ఏమన్నారంటే 18 ఇంటూ బ్రాకెట్ పెట్టాడు, ఎందుకంటే ఇది ఇంటూ రిలేషన్తో ఉంది, ఈ రెండు ప్లస్తో ఉన్నాయి. 7 ప్లస్ మైనస్ 3, 18 ఇంటూ 7 ప్లస్ మైనస్ 3. ఇక్కడ నేను దీన్ని ఏ అనుకున్నానమ్మా, ఇది బి, ఇది సి. సికి మైనస్ ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఏ అనే నెంబర్ని ఏం చేస్తున్నానంటే ఇంటూ ఉంది, ఇంటూ అంటే పంచుతున్నాను. ఎవరెవరికి పంచుతాను? 7కి పంచుతున్నాను అండ్ ఈ 3కి పంచుతున్నాను, అంటే ఏకి పంచుతున్నాను, సికి పంచుతున్నాను, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఏని రెండిటికి సమానంగా పంచుతున్నాను. చూడండి, ఏ ఇది బి, మధ్యలో ఏముందన్నా ఇంటూ ఏ ఇంటూ సి. అంటే ఏని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ అవుతుందంటే ఉన్న ఏబిసి అనే 3 నెంబర్లో ఏదో ఒక నెంబర్ ఇంటూ రిలేషన్తో ఉంటుంది, మిగతా రెండు ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ రిలేషన్తో ఉంటాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ అంటే కంపల్సరీ 3 నెంబర్స్ ఉండాలి. ఆ 3లో ఏదో ఒక నెంబర్ ఇంటూ రిలేషన్తో సపరేట్గా ఉంటుంది, మిగతా రెండు ఐదర్ ప్లస్ కానీ మైనస్ రిలేషన్తో కానీ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇంటూ రిలేషన్తో ఉన్న నెంబర్ని ఆ మిగతా రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేసి పంచాలి, అది రిలేషన్తో. చూడండి, ఈ 18 ఇంటూ అనేది 7కి పెట్టాను, ఈ 18 ఇంటూ అనేది 3కి కూడా పెట్టారు. ఈ మధ్యలో ప్లస్ ఏమిటా అంటారా? ఆ మిగతా రెండింటికి మధ్యలో ఏ సింబల్ అయితే ఉందో అది రావాలి, అది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మళ్ళీ విన్నానా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే కంపల్సరీ 3 నెంబర్స్ ఉండాలి. ఆ 3లో రెండేమో 2 నెంబర్స్ ఏమో ప్లస్ రిలేషన్ కానీ మైనస్ రిలేషన్తో కానీ ఉంటాయి, ఒక నెంబర్ ఆ రెండింటికి ఇంటూ రిలేషన్తో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆ ఇంటూ రిలేషన్తో ఉన్న నెంబరు ఆ మిగతా రెండింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే సేమ్ అలానే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు 18 ఇంటూ 7 అయింది, అలానే 18 ఇంటూ 3 రెండిటికి ఇవ్వాలి. ఇచ్చి మధ్యలో ఏం పెట్టాలంటే వేటికైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసామో ఆ రెండింటి మధ్యలో ఏ సింబల్ ఉందో అది పెట్టాలి. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు చూద్దాం, మనకేమన్నాడు, వెరిఫై చేయమంటే రెండు వైపులా ఆన్సర్ సేమా కాదా అన్నాడు. ఇదేమో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టుకి మీరు కూర్చుంటే ఇది మీ హెడ్ అనుకుంటే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది మీ రైట్ హ్యాండ్ సైడ్. ఓకేమా, రైట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ చేస్తాను, ఎల్హెచ్ఎస్ చేసి ఆ తర్వాత ఆర్హెచ్ఎస్కి వెళ్తాను. ఇక్కడ ఏమన్నా ఎప్పుడైనా ఫస్ట్ మనం బ్రాకెట్లోదే ఫస్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్లో ఫస్ట్ చేంజ్ చేసుకున్న తర్వాతే మిగతా రావాలి. ఈ 18 ఇంటూ అలా నుంచేనా, ఇప్పుడు ఈ బ్రాకెట్లో చేయాలి అంటే ఫస్ట్ చేంజ్ చేయాలంటే 7 ఉంది, ఓకే రాసేసాను. మళ్ళీ ఇక్కడ నేను మ్యాథ్స్లో చెప్పాను, ఏం చెప్పాను మీకు, ఆఫ్ అని కనిపించిన, టైమ్స్ అని వినిపించిన, బ్రాకెట్స్ కనిపించిన అండ్ మల్టిప్లై అన్నా నెక్స్ట్ ప్రొడక్ట్ అని ఓడి కనిపించిన మీరు కంపల్సరీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీకు బ్రాకెట్ కనిపిస్తుంది, బ్రాకెట్కి ఈ నెంబర్తో పని లేదు, ఎందుకంటే బ్రాకెట్కి ఆనుకొని ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో బ్రాకెట్కి ఏ రెండింటి మధ్యలో బ్రాకెట్ ఉందో ఆ రెండింటినే మనం మల్టిప్లై చేయాలి, నెంబర్ కాదు. ఇక్కడ బ్రాకెట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్లస్ మైనస్ అనే కనిపిస్తున్నాయి, సో నియర్గా ఉందో రెండే, ఆ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో రెండు డిఫరెంట్ సింబల్స్ని మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా మనకి ఆన్సర్ ఏమొస్తుందని చెప్పాను, మైనస్. ప్లస్ వేరేది మైనస్ వేరేది, రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేసినా సరే డివిజన్ చేసినా సరే డిఫరెంట్గా ఉంటే ఆన్సర్ మనకి మైనస్లో వస్తుంది. నెక్స్ట్ ఏం మిగిలింది, 3 పెట్టాను. ఆర్హెచ్ఎస్ తర్వాత చూస్తాను, ముందు నేను ఎల్హెచ్ఎస్లో ఉన్నాను. మళ్ళీ 18 ఇంటూ పెట్టాను. కంప్లీట్గా బ్రాకెట్ లోపల చేంజ్ చేసిన తర్వాతే మనం బయట విడిగా ఉన్న చేయాలి. ఓకే,
ఇప్పుడు ఈ 7 ఏమో +7 నాన్న, ఏం సింబల్ లేకపోతే అది ప్లస్, అది -3 తెలిసిపోతుంది. రెండింటిని కలపగలమా? ఇప్పుడు మధ్యలో ఇంటూ అనే వర్డ్ ఎక్కడా లేదు. ఈ రెండింటిని కలపాలంటే రెండు సేమ్ సింబల్స్ అయితేనే కలుపుతాం. కానీ ఇవి రెండు ఏంటి? డిఫరెంట్ సింబల్స్. మరి డిఫరెంట్ సింబల్స్ని మనము యాడ్ చేయలేం కదా. డిఫరెంట్గా ఉన్నప్పుడు సింబల్స్ మనము మల్టిప్లై చేయాలి. సారీ నాన్న, మళ్ళీ మిస్టేక్ చెప్పాను. డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ సింబల్స్ మధ్యలో మల్టిప్లై సింబల్ లేకుండా మనకి డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సేమ్ అయితే కలిపేసి అదే సింబల్ వేస్తాము. డిఫరెంట్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది, 7లోంచి 3 తీస్తాం 4, 7లోంచి తీస్తాం 7 ముందు సింబల్ ఏంటి? +4 వేసేసాను. ఇప్పుడు 18 × +4, 18 సింబల్ అదని ప్లస్సే కదా. అంటే బ్రాకెట్ రిమూవ్ అయిపోయిందన్న. బ్రాకెట్ రిమూవ్ అయిపోయాక మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే 18ని ఈ 4ని మల్టిప్లై చేయాలి. సో 18 4s are 19. నేను ఆల్రెడీ చెప్పాను, చేసే క్రమంలో ఫస్ట్ మల్టిప్లై అయినప్పుడు సింబల్స్ మల్టిప్లై చేసుకోవాలి ఫస్ట్ అని, కానీ నేను చేయలే. సో రెండు సేమ్ సింబల్స్, ప్లస్లు అనేవి రెండు సేమే కదా, రెండు సేమ్ సింబల్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ప్లస్సే వస్తుంది. ఆ సేమ్ సింబల్స్ ప్లస్లు అవని రెండు మైనస్లు అవని మనకు అనవసరం. సేమ్గా ఉన్నాయా, ఆన్సర్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, డివిజన్ చేసినా కూడా ప్లస్సే వస్తుంది. ఇప్పుడు మనకి LHS సైడ్ 72 వచ్చింది. మూవ్ ఆన్ టు RHS. RHS సైడ్ వెళ్తే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి రిమూవ్ చేసుకోవాలి అని చెప్పాను. సింగిల్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో మనకి ఇంటూ అనేది ఉంది. రెండింటికి మధ్యలో ఏముంది? ఇంటూ అనేది ఉంది. ఇంటూ ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఈ 18కి ఏ సింబలు కనిపించడం లేదు అంటే అక్కడ ప్లస్సే ఉన్నట్టు లెక్క. 7కి కూడా ఏ సింబల్ లేదంటే ప్లస్సే. సో 18 7s are 8 7s are how much? 56. 7 8s are 56. 5 5 ఉంది. 7 1s are 7. 7 + 5 12. ఎంత వచ్చిందమ్మా? ప్లస్. ఎందుకు ప్లస్? ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కదా వచ్చేసింది. ఐఎమ్ కీపింగ్ బ్రాకెట్, ఎందుకంటే ఇంకో సైడ్ కూడా బ్రాకెట్ ఉంది, అది కూడా రిమూవ్ చేశాక నేను చెప్తాను. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన ఫస్ట్ సింబల్స్ ఫస్ట్ అన్నాను. 18కి ముందు ఏమైనా సింబల్ ఉందమ్మా? ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్లస్ ఉన్నట్లు లెక్క. 3కి మైనస్ ఉంది. అంటే ఫస్ట్ మనము ఆ సింబల్స్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ అంటే రెండు సేమ్ సింబల్సా? కాదు, రెండు డిఫరెంట్ సింబల్స్. ఎప్పుడైనా మనం రెండు డిఫరెంట్ సింబల్స్ని మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా ఫైనల్ ఆన్సర్ మనకి మైనసే వస్తుంది. రెండు సేమ్ చేస్తే ప్లస్ వస్తుంది, రెండు డిఫరెంట్ చేస్తే మైనస్ వస్తుంది. 18 3s are కావాలి. 3 8s are 24. 2 పక్కన పెట్టుకోండి. 3 1s are 3 + 2 54 -54 అనేది మనకి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇది +126. బిఫోర్ సింబల్ ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ +126. ఇప్పుడు ఇది ఇంటూ కదన్నా, ప్లస్ ఇంటూ మైనస్ డిఫరెంట్ సింబల్సేగా, మనకు ఆన్సర్ మైనస్ అనేది వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసేస్తే మనకి 1s ప్లేస్ చూద్దాం. 6లోంచి 4 పోతే 2, 12లో నుంచి 5 పోతే 7. ఎందుకు సబ్ట్రాక్షన్ చేస్తున్నాను? రెండు సేమ్ సింబల్స్ కాదు, కలపలేను కాబట్టి నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సో దేనిలోంచి 54 తీసాను? 126. సో 126కి బిఫోర్ సింబల్ ఏంటి? ప్లస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా, LHS = RHS అయిందా లేదా? అంటే డిస్ట్రిబ్యూషన్లో పంచినా ఒకటే ఆన్సర్ వస్తుంది, పంచకుండా ఇలా చేసినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. Therefore LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ = RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. దీనిలోనే ఇంకొక బిట్ ఉందమ్మా, మనం అది కూడా దీనిలో ఇక్కడ చెప్పుకుందాము. క్వశ్చన్ చేద్దాం. -21 × -4 -6. నేను క్వశ్చన్ ఫేస్ చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అన్న. సెకండ్ బిట్ ఏంటంటే ఇది ఏకి మైనస్ ఉంది, అది వేరే విషయం. ఇది B,
ఇది సి. చెప్పాగా డిస్ట్రిబ్యూషన్లో ఏంటంటే కంపల్సరీ 3 ఎలిమెంట్స్ ఉండాలి, అంటే 3 నెంబర్స్ ఉండాలి. దానిలో 2 నెంబర్స్ ప్లస్ రిలేషన్తో కానీ మైనస్ రిలేషన్తో కానీ ఉంటాయి. ఇంకొక నెంబరు ఆ రెండిటికి ఇంటూ రిలేషన్తో ఉంటుంది అంత. అంటే ఆ ఇంటూ రిలేషన్తో ఉన్న నెంబర్ని ఈ ప్లస్ మైనస్ కానీ రిలేషన్తో ఉన్న ఆ బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్లకి ఈక్వల్గా పంచాలి. అదే చేసాను చూడండి. ఇది ఏ ఇంటూ బి. ఈ ప్లస్ ఎక్కడదంటారా? అక్కడ మధ్యలో రిలేషన్ ఏంటి? అది ఏని ఏకి బికి పంచాను అండ్ సికి కూడా పంచాను. ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ. ఏ అనే నెంబర్ని, ఎందుకంటే ఇంటూ రిలేషన్తో అదే ఉంది కాబట్టి ఏని నేను బికి పంచాను అండ్ సికి కూడా ఇచ్చాను ఇప్పుడు. ఇప్పుడు ఇది ఎల్హెచ్ఎస్ అయిందన్న, ఇది ఆర్హెచ్ఎస్. 2 చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ఆఫ్ అని చూసినా టైమ్స్ అన్నా ఇలా బ్రాకెట్స్ వచ్చినా మల్టిప్లై అని ఓడున్నా ప్రొడక్ట్ అన్నా మీరు మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ చేస్తా. ఫస్ట్ బ్రాకెట్లో రిమూవ్ చేసుకోవాలి కదా, చేస్తానన్నా చూడండి జాగ్రత్తగా. ఇది -21, ఎందుకంటే ఇది ఆ మైనస్ అనేది ఆ నెంబర్కి సంబంధించింది అని చెప్పడం కోసం నాకు బ్రాకెట్ ఇస్తారు. అర్థమైందా? బ్రాకెట్ ఇచ్చారంటే ఆ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్. ఇంకా ఈ ప్లస్ చేసి కంపల్సరీ ఏమి ఇవ్వడు. ఓకే, ఈ -4 -6ని కలపాలి. కలపడం అంటే ప్లస్ కలపాలి అన్నప్పుడు మీకు ఫస్ట్ రిమూవ్ చేసి చూపిస్తా. ఇక్కడ ఇంటూ, నేను బ్రాకెట్ అంటే ఇంటూ అని చెప్పాను. ఈ ఇంటూకి బిఫోర్ ఏ సింబల్ లేకపోతే ఏమనుకోవాలి? ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ 2 డిఫరెంట్ సింబల్స్ చేస్తే మనకి మళ్ళీ మైనస్లోనే వస్తుంది. అలానే ప్లస్ ఇంటూ మైనస్, ఇవి కూడా 2 డిఫరెంట్ సింబల్సేగా. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి? మైనస్ఏ వస్తుంది. అగైన్ -21, ఐఎమ్ కీపింగ్ బ్రాకెట్. వై? బికాస్ దిస్ మైనస్ బిలాంగ్స్ టు 21. ఈ మైనస్ అనేది 21కి సంబంధించింది. ఇంటూ, ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి నాన్న. మధ్యలో ఇంటూ సింబల్ ఏం లేదు చూడండి, బ్రాకెట్ అవుట్ సైడ్ ఉంది. కలపాలి అన్నప్పుడు ముందు సింబల్స్ సేమా కాదా చూసుకోవాలి. కలిపే క్రమంలో సింబల్స్ సేమ్ ఉంటే అదే సింబల్ వస్తుంది. ఇది మల్టిప్లై కాదు, గుర్తుపెట్టుకోండి. మల్టిప్లై డివిజన్ చేసేటప్పుడు మాత్రమే సేమ్ సింబల్స్ ఉంటే ప్లస్ వస్తుంది. ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మాత్రం సేమ్ సింబల్స్ ఉంటే అదే సింబల్ వచ్చి ఆ రెండుని కలుపుతాము. 6 4 ఎంత? 10. ఈ మైనస్ ఈ 10కి సంబంధించింది. సో ఈ 2 చేస్తే నాకు -10 వచ్చింది. ఇప్పుడు ఈ -21 -10 ఏం చేయాలి? మధ్యలో ఏముంది? మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ సింబల్, ఇక్కడ మైనస్ సింబల్, 2 సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఆల్వేస్ ఇన్ ప్లస్. 2 సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే, మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేస్తే మనకు ఆన్సర్ ఎప్పుడు ప్లస్లోనే వస్తుంది. సో 21 10s are 210. ఫర్ ద ఫైనల్ ఆన్సర్ +210. ఎల్హెచ్ఎస్ సైడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? +210. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ చేస్తాను నాన్న. చూడండి, ఫస్ట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏ బికి మధ్యలో మన ఉంది ఇంటూ ఉంది. మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సింబల్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇది మైనస్, ఇది కూడా మైనస్, మధ్యలో ఇంటూ ఉంది. 2 సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేసేటప్పుడు మనకు ఆన్సర్ ప్లస్ వస్తుంది. సేమ్ సింబల్స్ మల్టిప్లై ఆర్ డివిజన్ చేస్తే మనకి ప్లస్ వస్తుంది. ఇప్పుడు 21 4s అన్నారు. 4 టేబుల్తో 21 మల్టిప్లై చేసినాము. 4 1s are 4, 4 1s are 4, 4 2s are 8. This one is completed. మిడిల్లో మళ్ళీ ఏం సింబల్ ఉంది? ఐఎమ్ కీపింగ్ బ్రాకెట్ దిస్ వన్. వై? దిస్ వన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ మిడిల్లో ప్లస్ ఇస్ దేర్. ఏ బ్రాకెట్ అయినా ఒకటే మనకి. అండ్ మూవ్ ఆన్ టు దిస్ వన్. ఇప్పుడు ఈ రెండింటి కూడా ఏం చేయాలి మనము?
ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి? సింగిల్ ఆన్సర్ తెప్పించాలి, అంటే మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేయాల్సిన చెప్పి మనం ఫస్ట్ సింబల్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్. ఇక్కడ కూడా మైనస్. అంటే రెండు సేమ్ సింబల్సే కదమ్మా. సేమ్ సింబల్స్ని మల్టిప్లై చేసిన, డివిజన్ చేసిన మనకు ఫైనల్లో ఆన్సర్ ప్లస్ అనేదే వస్తుంది. ఇప్పుడు 21 6R అనేది మనం మల్టిప్లై చేయాలి. 6 1s are 6, 6 2s are 12. ఓకేమా? ఫైనల్గా ఇది +84, ఇది +126. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కదా వచ్చేది, సేమ్ సింబల్స్ అంటే. రెండిటికి మనకి సింబల్ ప్లస్సే ఉంది, మధ్యలో ఇంటూ లేదు చూడండి. అంటే రెండు కలుపుకోవాలి. కలిపేటప్పుడు సేమ్ సింబల్ ఉంటే అదే వచ్చి ఆ రెండింటిని యాడ్ చేస్తాము. 6 + 4 ఎంత? 10. 1 పక్క పెట్టాను. 12 + 8 20. ఈ 20కి 1 అబ్జర్వ్ చేయండి. LHS RHS రెండు సేమ్ వచ్చిందా ఏదన్నా? అంటే ఏంటి? దేర్ఫోర్ LHS = RHS. ఓకే స్టూడెంట్, అర్థమైంది అనుకుంటానమ్మా. అర్థమైతే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు కింద సబ్స్క్రైబ్ అనే వర్డ్ బ్లాక్ లెటర్స్లో కనిపిస్తుంది. అప్పుడు మీరు ఒక లైక్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ రాగానే ప్రెస్ చేసి అప్పుడు లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.